సో మ్యూచువల్ ఫండ్స్ అనగానే బోల్డ్ అంత యాడ్ ఒకటి కనిపిస్తుంది. దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాపర్‌గా వచ్చేటువంటి మనకి రిటర్న్స్ అనేవి ఉంటాయి. చాలా మంచిది ఇవన్నీ చూస్తూ ఉంటాం. బట్ బేసిక్ క్వశ్చన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అంటే? మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఏ కేటగిరీ సూట్ అవుతుంది? చాలా మందికి ఏంటంటే వాళ్ళకి ఒక బయాస్ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫండ్ లో పెట్టారు, అది ఒక 1 or 2 years మంచి రిటర్న్స్ ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే నాకు అంతకుముందు ఆ ఫండ్ మంచి రిటర్న్ ఇచ్చింది కదా, ఇప్పుడు కూడా అదే ఇస్తుంది అన్న థాట్ లోకి వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనం తీసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. నాకు ఏదో ఒక ఇయర్ మంచి రిటర్న్ ఇచ్చింది, అది కాదు మనం చూసుకోవాలి. నాకు కన్సిస్టెంట్ గా యావరేజ్ కన్నా ఎక్కువ ఇస్తుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అనేటువంటి మాట ప్రకటన పదే పదే వస్తూ ఉంటుంది కదా. అయితే ఒక మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అందులో మనం ఏం ఫాలో అవ్వాలి, ఏం చూడాలి, దేన్ని వదిలేయాలి? మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో మ్యూచువల్ ఫండ్స్ అనగానే బోల్డ్ అంత యాడ్ ఒకటి కనిపిస్తుంది. దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాపర్గా వచ్చేటువంటి మనకి రిటర్న్స్ అనేవి ఉంటాయి. చాలా మంచిది ఇవన్నీ చూస్తూ ఉంటాం. బట్ బేసిక్ క్వశ్చన్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అంటే? నన్ను ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారండి, కాల్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా కలిసినప్పుడు కానీ, ఒక మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలా మంది చేసేది ఏంటంటే నార్మల్గా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి మార్నింగ్ స్టార్ కానీ లేకపోతే moneycontrol.com కానీ వాల్యూ రీసెర్చ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ప్రెసెంట్ బజ్లో ఉన్న ఫండ్ మీద చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ 3 years 5 years 10 years రిటర్న్స్ చూస్తారు. సో ప్రెజెంట్ లాస్ట్ 2-3 years నుంచి ఆ ఫండ్ పర్ఫామ్ చేస్తే అన్ని పారామీటర్స్లో అది బాగానే కనిపిస్తుంది. వాళ్ళకి దానిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇలా చేసిన తర్వాత ఒక 1 or 2 yearsకి ఆ పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. వాళ్ళు అంతకుముందు చూసిన పర్ఫార్మెన్స్, వాళ్ళు పెట్టిన తర్వాత పర్ఫార్మెన్స్ అనేది చాలా తేడా వస్తుంటుంది. ఇది చాలామంది ఇన్వెస్టర్స్కి అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ రిస్క్ యాపెటైట్కి చూడకుండా నెక్స్ట్ ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అసలు ఫండ్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయని. సింప్లిసిటీ కోసం నేను ఒక 2 fundsని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ డేటా కాకుండా ఒక 7 years బ్యాక్ డేటా అయితే తీసుకొని చెప్తాను. ప్రెజెంట్ డేటా అయితే దాని ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్గా కూడా తీసుకునే ప్రమాదం ఉంది. అండ్ కంపెనీ నేమ్స్ అయితే రివీల్ చేయకుండా జస్ట్ ABC XYZ అని చెప్తాను. సో ABCలో నుంచి విజన్ ఫండ్ అనేది అంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్, అండ్ XYZ నుంచి లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది. ఇది 2017లో 41.39% ఇచ్చింది లార్జ్ అండ్ మిడ్ క్యాప్. సేమ్ టైంలో లార్జ్ క్యాప్ ఫండ్ ఏమి ఇచ్చిందంటే 38.03% ఇచ్చింది. సో ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఆ కేటగిరీలో టాప్. ఓకే. అదే లార్జ్ క్యాప్ వచ్చేసి 5th or 6th ఫండ్. నెక్స్ట్ 2018కి వచ్చేసరికి సేమ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ -16.95% రిటర్న్ ఇచ్చింది. అదే లార్జ్ క్యాప్ ఫండ్ 6.54% ఇచ్చింది. నెక్స్ట్ 2019కి వచ్చేసరికి 5.57, మనకి లార్జ్ క్యాప్ ఏమో 18.57 ఇచ్చింది. నెక్స్ట్ 2020 కోవిడ్ ఇయర్లోనేమో ఇదేమో 13.33, 19.72. సో ఎవరైతే 2021లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఈ డేటా పాయింట్స్ చూసిన వెంటనే చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో 1 yearలోనే బాగా ఇచ్చింది, ఇదైతే నాకు కన్సిస్టెంట్గా ఇస్తుంది, సో నేను లార్జ్ క్యాప్ ఫండ్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను. బట్ ఈరోజు టిల్ డేట్ కనుక మనం చూసుకుంటే 2026 ఏప్రిల్లో చూసుకుంటే కనుక మనకి ఈ విజన్ ఫండ్ అనేది 13.86% XIRR ఇచ్చింది. సో 2017లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇప్పటికి ఎవ్రీ ఇయర్ 13.86% యావరేజ్ రిటర్న్. అదే నా లార్జ్ క్యాప్ ఫండ్ 13.26% ఇచ్చింది. అంటే మనం 2017 నుంచి 2020 చూస్తే ప్రతి పారామీటర్లో నన్ను బీట్ చేసింది ఆ ఫండ్. బట్ తర్వాత ఆ పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది. అండ్ నెక్స్ట్ అదే SIP మోడ్లో అయితే కనుక మనకు ఆల్మోస్ట్ 5% వరకు డిఫరెన్స్ ఉంది. ముందు చెప్పిన ఫండ్ 15% చేంజ్ ఇస్తే సెకండ్ చెప్పిన ఫండ్ 10% మాత్రమే ఇచ్చింది. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూస్గా మనం చూసుకోవాలి. ఓన్లీ నేను పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తా అంటే చాలామంది ఇన్వెస్టర్స్ రిటర్న్స్ లూజ్ అవుతూ ఉంటారు. చాలామందికి ఏంటంటే వాళ్ళకు ఒక బయాస్ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫండ్లో పెట్టారు, అది ఒక 1 or 2 years మంచి రిటర్న్స్ ఇచ్చింది, తర్వాత వాళ్ళు ఏదో అవసరం వచ్చి విత్డ్రా చేసుకున్నారు, తర్వాత ఒక ప్రాపర్గా ఇన్వెస్ట్ చేద్దామని వెళ్ళారు. అప్పుడు ఏం చేస్తారంటే నాకు అంతకుముందు ఆ ఫండ్ మంచి రిటర్న్ ఇచ్చింది కదా, ఇప్పుడు కూడా అదే ఇస్తుంది అన్న థాట్లోకి వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఏ కేటగిరీ సూట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఒక వారం తర్వాత మనీ కావాలి, నేను ఓవర్ నైట్ ఫండ్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. అదే నాకు 1 నెలకి లేదా 2 నెలలకి మనీ కావాలి, లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. అదే నాకు 6 నెలల తర్వాత కావాలి, అల్ట్రా షార్ట్ ఫండ్ ఉంటుంది.
1 ఇయర్ తర్వాత కావాలి, నేను డెట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, ప్రిఫరబుల్లీ మనీ మార్కెట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మన కేటగిరీని మనం ఫిక్స్ చేసుకోవాలి. అదే నాకు ఒక 3 to 5 ఇయర్స్ మధ్య మనీ కావాలి, హైబ్రిడ్ ఫండ్స్ వెళ్తాను. నాకు 6+ ఇయర్స్ అవసరం లేదు మనీ. సో నాకు బాబు ఇప్పుడు 5th క్లాస్లో ఉన్నాడు, తన ఇంజనీరింగ్ కావాలి. సో ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ ఫండ్స్, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 7 years ప్లస్ గ్యాప్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ మనకి టైం హారిజన్, ఆ టైం హారిజన్కి సూట్ అయ్యే కేటగిరీని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఎలా వెళ్ళాలి. సో ఇప్పుడు నేను తీసుకునే రిస్క్ యాపిటైట్ ఎంత, నాకు 7 years టైం హారిజన్ ఉంది, బట్ నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేను. అలాంటప్పుడు నేను ఆ ఈక్విటీలోనే తక్కువ రిస్క్ ఉన్న కేటగిరీ ఫండ్స్లోకి వెళ్తాం. ప్రిఫరబుల్ అవి లార్జ్ క్యాప్స్ అవుతాయి, బట్ నాకు ఎక్కువ రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉంది. అప్పుడు నేను కొంచెం డైవర్సిఫైడ్ ఫండ్ అయినా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ కానీ, లేదా ఒక మల్టీ క్యాప్ ఫండ్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కానీ తీసుకుంటాను. సో నేను తీసుకునే రిస్క్ క్యాపబిలిటీ ఎంత, నాకు వచ్చే టైం ఎంత, దీన్ని బట్టి మనకి రిటర్న్స్ అనేది వస్తాయి. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మేబీ 1 year బాగా రిటర్న్ ఇస్తే, లేదా 2 years బాగా రిటర్న్ ఇస్తే ఆ ఫండ్ వైపు చేస్తుంటారు. ఒకప్పుడు క్వాంట్ వైపు ఇదే జరిగింది, అంతకుముందు యాక్సెస్, లాస్ట్ టైం అంతకుముందు పరాగ్ పారిక్. ఏదైనా ఒక ఫండ్ బాగా రిటర్న్స్ ఇస్తే కనుక చాలామంది ఇన్వెస్టర్స్ దాని వెనక పడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెటర్స్ అయితే చాలా మందికి ఆడియన్స్ తెలిసి ఉంటుంది, ఇప్పుడు IPL సీజన్ కాబట్టి. బట్ మనం టెస్ట్ క్రికెట్ వెళ్తాం. సో కరణ్ నాయర్ అండ్ VVS లక్ష్మణ్, సో వీళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడారు. కరణ్ నాయర్ ఇండియా తరఫున 3 century చేశారు టెస్ట్ క్రికెట్లో. అండ్ VVS లక్ష్మణ్ ఇండియా తరఫున గ్రేటెస్ట్ నాక్స్ అయితే ఆడారు. బట్ మిమ్మల్ని ఒక క్రికెటరే చూస్ చేసుకోమంటే చాలా వరకు VVS లక్ష్మణ్ వైపు వెళ్తారు. ఎందుకు? కరణ్ నాయర్ 3 century కొట్టారు, బట్ అది ఓన్లీ 1 innings. మనకి లక్ష్మణ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశారు. ఎప్పుడు మనకి ట్రబుల్ వచ్చినా కానీ కన్సిస్టెన్సీ అనేది మనకి మెయిన్ మ్యాటర్ అయింది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం తీసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. నాకు ఏదో ఒక ఇయర్ మంచి రిటర్న్ ఇచ్చింది, అది కాదు మనం చూసుకోవాల్సింది. నాకు కన్సిస్టెంట్గా యావరేజ్ కన్నా ఎక్కువ ఇస్తుందా, దెన్ దట్ ఈస్ ఎ గుడ్ ఫండ్. నాకు 1 year 50 ఇచ్చి నెక్స్ట్ ఇయర్ 0 ఇచ్చింది, బట్ నాకు సెకండ్ ఫండ్ ఎవ్రీ ఇయర్ 30 ఇస్తుంది, దట్ ఈస్ ఎ గుడ్ ఫండ్. సో మనం ఎప్పుడు కన్సిస్టెంట్ రిటర్న్ వైపు మనం ఫోకస్ చేసుకోవాలి. చాలామంది కన్సిస్టెన్సీని పట్టించుకోరు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంది. సో ఈ ఇయర్ టాప్లో వచ్చిన ఫండ్స్ మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్కి కిందకి వెళ్తాయి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ విన్నర్స్ విల్ రొటేట్. ఆ టాప్లో ఉండే వాళ్ళ ఆ చైర్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది. ఒక ఇయర్ ఒక ఫండ్ దగ్గర ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ వేరే ఫండ్ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ అది తెలుసుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే నేను ప్రతిసారి బెస్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంట. బెస్ట్ ఫండ్ అంటే ఏది ఉండదండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టాలంటే ఎవరు పెట్టాల్సిన 100 ఫండ్స్లోనే పెడతారు. సో మనకి ఏది సూటబుల్గా ఉంది, మనం ఎంత రిస్క్ తీసుకోగలం. కొంతమంది ఓన్లీ బ్రాండ్ ఓరియంటెడ్గా వెళ్తారు, కొంతమంది అగ్రెసివ్ రిస్క్ తీసుకోవాలనుకుంటారు. అది వాళ్ళ చాయిస్ బట్టి మనం మార్చుకోవచ్చు. సో వాళ్ళ ఇంట్రెస్ట్లు అనేవి ఉంటాయి. ఆ తర్వాత ఎప్పటి వరకు వాళ్ళు కావాలనుకుంటున్నారు, ఎంతకాలం దాన్ని పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. డెఫినెట్లీ మేడం, మనం ఎప్పటి వరకు ఉంటాం అండ్ నెక్స్ట్ నాకు ఎంత అవగాహన ఉంది మార్కెట్ మీద. సో నేను చాలా వరకు సెక్టర్ అండ్ థీమాటిక్ ఫండ్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాను. క్లయింట్కి ఇచ్చేటప్పుడు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే సెక్టార్స్ థీమాటిక్స్ లాంగ్ టర్మ్ ఈక్విటీలోనే ఉంటాయి, కానీ ఇవి చాలా ఎక్కువ రిస్క్తో కూడుకుంటాయి. ఇప్పుడు వీటిని కనుక డీల్ చేయాలంటే వాళ్ళు ఎకానమీ వైపు కాన్స్టెంట్గా చూస్తూ ఉండాలి. నెక్స్ట్ మార్కెట్లో వచ్చే అప్డేట్స్ని కూడా గమనిస్తూ ఉండాలి. ఇలా గమనిస్తూ ఉంటే నా సెక్టార్ ఎలా ఉంది, అది పీక్కి వెళ్ళిందా, డౌన్ అయితే నేను తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. బట్ ఆ టైం లేని వాళ్ళు అలాంటి వాటికి వెళ్ళకూడదు. సో ఇక్కడ మన రిస్క్ యాపిటైట్ అండ్ మనకున్న నాలెడ్జ్ ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. మీకు సెక్టార్స్ ఏంటంటే కొన్నిసార్లు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నా కానీ పెద్ద ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ కూడా రాకుండా ఉండొచ్చు. సో ఆ రిస్క్ అయితే ఉంటుంది. మీకు సెక్టార్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. కోవిడ్ అప్పుడు ఫార్మా, అప్పుడు మ్యాండేటరీ, ఎందుకంటే ఆ వైరస్ వల్ల మనకి ఫార్మా ఇండస్ట్రీ మెడిసిన్ తయారు చేస్తుంది కాబట్టి దానికి హెవీ డిమాండ్ వెళ్ళింది. అండ్ ఆ టైంలో అందరూ ఇంటికి వచ్చి కూర్చున్నారు, అప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్కి వెళ్ళిపోయారు. సో అప్పుడు IT ఇండస్ట్రీస్ పెరిగాయి. ఇప్పుడు చూస్తే సో ఇప్పుడు ఐటీకి ఆంథ్రోపిక్ వచ్చేసింది. సో AI టూల్స్ ఎఫెక్ట్ వల్ల IT స్టాక్స్ అనేవి పడిపోతున్నాయి. సో ప్రతి సెక్టార్కి ఒక పీరియడ్ అనేది ఉంటుంది. ఆ పీరియడ్లో ఇవి బాగా రైజ్ అవుతాయి. ఆ రైజ్ అయిన టైంని మనం ఐడెంటిఫై చేయగలగాలి, చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఫాలో అయ్యే టైంని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయగలగాలి. ప్రిడిక్ట్ చేసి మనం ఎగ్జిట్ అవ్వాలి. అలా అవ్వకపోతే కనుక మనకి ఈ సెక్టార్ ఫండ్స్లో హెవీ లాసెస్ అనేవి ఉంటాయి. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు 2002-03 ఆ టైం నుంచి మనకి హైవేస్ వేయటం బాగా పెంచారు సెంట్రల్ గవర్నమెంట్.
సో స్వర్ణముఖి, చతుర్ముఖి ఈ కాన్సెప్ట్స్ మనకి ఏంటంటే క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్తో మనకి నేషనల్ హైవేస్ అన్ని ఎడాపెడా వేస్తూ వెళ్ళిపోయారు. సో ఆ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం బూమింగ్లో వెళ్ళింది. సో అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ బాగా పెరిగాయి. బట్ ఎప్పుడైతే 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హెవీ ఎఫెక్ట్ పడింది. అవి మళ్ళీ తేరుకోవడానికి దాదాపు 10 ఏళ్ళు పట్టాయి. సో ఇంత రిస్క్ ఉంటుంది. సో మన రిస్క్ అపిటైట్ ఏంటి, మనం తట్టుకోగలమా లేదా, ఇదంతా చూసుకొని మనం పెట్టాల్సి వస్తుంది. అనాలిసిసే కాదు, ప్రెడిక్షన్స్ కూడా ముందే చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ కొంతమంది నన్ను అడుగుతారు, కొత్త ఫండ్ హౌస్లో పెట్టొచ్చా లేదా పాత ఫండ్ హౌస్లో పెట్టాలా. ఇప్పుడు పాత ఫండ్ హౌస్ అంటే కనుక అదంతా ఒక ప్రాసెస్ సెట్ అయి ఉంటుంది. వాళ్ళు ఏదైనా కొత్త అది అగ్రెషన్ తీసుకోవాలంటే, ఏదైనా కొత్త చేంజ్ని తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి ఏంటంటే ఒక లెగసీ ప్రాసెస్ ఉంటాయి, అన్నిటిని మార్చడం ఈజీ కాదు. అదే కొత్త ఫండ్ హౌస్ అయితే కనుక కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కొంచెం అగ్రెసివ్ కాల్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొత్త ఫండ్ హౌస్ అయితే బ్యాడ్, ఓల్డ్ ఫండ్ హౌస్ అయితే గుడ్ అనేది ఎక్కడా లేదండి. మనకేంటంటే స్టాటిస్టికల్గా ఇక్కడ ఎక్కడ నిరూపితం అవ్వలేదు. అండ్ సెబీ అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్ హౌస్ని స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. మీకు కొత్త ఫండ్ హౌస్ మీ మనీని పోగొట్టదు అనే దానికి ఉండదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు సెబీ యొక్క రూల్స్ని ఫాలో అవ్వాల్సింది. ఇక్కడ మనకి కొత్త ఫండ్ హౌస్ వచ్చినప్పుడు కొత్త ఐడియాస్ని తీసుకురావచ్చు. వాళ్ళు అంతకుముందు ఏంటంటే అగ్రెసివ్ కాల్స్ తీసుకోవచ్చు. అది మీ మైండ్ సెట్ సూట్ అయితే కనుక మీరు అలా ఫండ్ హౌస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనకేంటంటే మన మైండ్ సెట్ ఏంటి, మనం తీసుకోగలిగిన క్యాపబిలిటీ, మనకున్న టైం పీరియడ్ ఏంటి. నెక్స్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఒక 10-15 స్కీమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 50+ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ 10-15 స్కీమ్స్ వచ్చిన తర్వాత మనం రిటర్న్స్ వైజ్గా తీసుకోండి. నెక్స్ట్ షార్ప్ రేషియో అనేది ఉంటుంది. అంటే షార్ప్ రేషియో అంటే ఒక యూనిట్ రిస్క్కి నాకు ఎంత రిటర్న్ వస్తుంది. సో నేను ఒక 10% రిస్క్ తీసుకుంటే నాకు ఒక 15% రిటర్న్ వచ్చింది. అదే వేరే దాంట్లో నాకు సేమ్ 10%కి నాకు 16% రిటర్న్ వస్తుంటే, సో నాకు ఇక్కడ వేరే ఫండ్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్లే కదా. సో దీన్ని షార్ప్ రేషియో అంటారు. ఈ మెట్రిక్ని చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎకానమీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది. మనకి జనరల్గా స్టాక్ మార్కెట్లో వాల్యూ సైకిల్ ఉంటుంది, గ్రోత్ సైకిల్ ఉంటుంది. సో ప్రెసెంట్ ఉన్న సైకిల్ ఎటువైపు వెళ్తుంది, దానికి తగ్గట్టు ఆ ఫండ్ ఎలా బిహేవ్ చేసింది, మీరు ఇదంతా బేరీ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ నడుస్తుంది వాల్యూ సైకిల్ అనుకోండి. ఇప్పుడు ఈ వాల్యూ సైకిల్లో స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, ఆ వాల్యూ ఇయర్స్ ఎప్పుడు ఉన్నాయి, 2015 వాల్యూ ఇయరా, 2016 వాల్యూ ఇయర్, ఇదంతా మీరు చేయాలి. చేస్తే ఆ వాల్యూ సైకిల్లో ఆ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది, ఏ ఫండ్ అయితే మీరు అనుకున్న సైకిల్లో బాగా పర్ఫామ్ చేస్తే ఆ సైకిల్ కనుక ఇప్పుడు ఉంటే కనుక అలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ట్రెండ్ కూడా చూడాలి. ట్రెండ్ చూడాలి, చాలా అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బాస్కెట్ ఆఫ్ స్టాక్స్. ఒక స్టాక్ని పిక్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఒక 50-60 స్టాక్స్ ఉన్న బాస్కెట్ని పిక్ చేయడం ఇంకొంచెం కష్టం అవుతుంది. సో మనకేంటంటే మనం డైలీ చూస్తూ ఉంటాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దాన్ని పిక్ చేయాలి. ఇలా పిక్ చేయడం రాకపోతే బెటర్ గో అండ్ కన్సల్ట్ అండ్ అడ్వైజర్. వాళ్ళు మీ తరపున ఈ వర్క్ అంతా చేసి పెడతారు. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.